ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి? ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. వేదాలని విభజించి మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి జన్మదినమే గురు పౌర్ణమి. ఈ రోజున గురువులని ఉపాధ్యాయులని పూజించి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాసం పూర్ణిమ రోజున గురు పౌర్ణమిగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటాం. అసలు గురువు శబ్దానికి అర్థం ఆచార్యుడు అంటే ఎవరు, వ్యాసుని కథ తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు. అలాంటి గురువుల్ని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపచేయటం అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయవారు అని అర్థం అన్నమాట. ఆదిగురువు వ్యాసుడు. అప్పటి వరకు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ కూడా ఒక చోటకు చేర్చి 4 విభాగాలుగా విభజించి వేద వాంగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవాను జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా మనం పాటిస్తున్నాం. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరకం నుంచి నాదం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు. శివకేశవులకు భేదం లేదు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశపడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒకటిగా ఉండేది. కానీ కలియుగంలో మనిషి యొక్క జీవిత కాలాన్ని బట్టి బుద్ధిని, జ్ఞాపశక్తిని దృష్టిలో ఉంచుకుని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచాడు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరిక మీద ధృతరాష్ట్రుని అంబాలికకు, పాండురాజుని అంబికకి, దాసికి విదురుని ప్రసాదించాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దాన్ని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతల్ని మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశారని వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని కూడా రచించాడు. ఈ వ్యాస పౌర్ణమి పూజా విధానం ఏంటంటే, కొత్త వస్త్రం మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మకాయలు ఉంచి శంకర్లు అతని 4 శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారు. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికెడుకు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారు. బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం.
దక్షిణాదిన కుంభకోణంలో, శృంగేరిలో, శంకర మఠాలలో వ్యాస పౌర్ణమి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసం రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారని పండితులు చెప్తారు. వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పౌర్ణమి నాడు విష్ణులోకం పొందుతారట. వ్యాసుడు సకల కళలకు నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్రచికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుడిని తప్పకుండా పూజ చేయాలి. హిందూ సాంప్రదాయాలు పాటించే భారతదేశం, నేపాల్, ఇంకా బుద్ధ జైన సంప్రదాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణమిని ఘనంగా జరుపుతారు. ఈ రోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువుల్ని స్మరిస్తారు, పూజిస్తారు, బహుమతులు ఇస్తారు, గుడికి వెళ్ళి ప్రార్థిస్తారు, దేవుళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. దేవుడిపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకు చేసే మరో మార్గం ఉపవాసం ఉండటం. గురువుని పూజించి తాము మరికొంతకాలం జీవించేందుకు మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. చదువుల తల్లి సరస్వతీదేవికి గురువందనం చేస్తారు. పంచముఖి, ప్రణవస్వరూపిణి, వేదమాత, అక్షర సంధాయిని అయిన గాయత్రి వేదమాతకి వందనం. కష్టపడి కని పాలిచ్చి పెంచి అకారం నుండి హకారం వరకు శివుడితో పలికించే మాతృమూర్తికి, పెంచి పాలించి విద్యాభ్యాసాలను చేకూర్చే తండ్రికి, వానికి విద్య నేర్పే అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, ఆచార్యులకు గురువందనం చేస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మరెందరో మహానుభావులు, ఆచార్యులు, అవధూతలు, యోగులు, గురువులు, గురుతుల్యులు అందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేయాలి. ఆది గురువైన ఆదిశంకర్లు గురు పరంపరలో ఆది గురువు. ఆదిశంకర్లు తన బహుముఖ ప్రజ్ఞతో, పాఠవాలతో, మేధాశక్తి సంపన్నతలు, శారీరక మీమాంసా భాష్యం, 10 ఉపనిషత్ భాష్యాలు, గీతా భాష్యం, ప్రస్థానత్రయం అనే ప్రమాణ గ్రంథాలని, ఇతరత్ర శతాధిక మహాగ్రంథాలను రచించి ఆ సేతు హిమాచల పర్యంతం పాదచారి అయి 3 సార్లు పర్యటించి అద్వైత సిద్ధాంత ప్రతిపాదనల్ని సుస్థాపితం చేసి అనేక క్షేత్రాలందు ఆగమశాస్త్రానుసారం అర్చన, పూజా విధి విధానాలను నిర్దేశించి శాంతి స్థాపన చేసి ఆలయాలని పంచాయతన పూజా విధానంతో మతాంతర సామరస్యతను స్థాపించారు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః. అత్రి మహర్షి, పతివ్రత సాధ్వి అనసూయ దంపతుల సత్సంతానం, త్రిమూర్తి స్వరూపం, అన్ని విద్యలకు ఆదిపురుషుడు, జగద్గురువు, పరమౌషధమైన పవిత్రమూర్తి దక్షిణామూర్తికి వందనం. గురు పౌర్ణమి నాడు గురువులందరినీ సత్కరించి వారి అనుగ్రహం పొందాలి. మోహనవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.